నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని. మేము మా బ్యాంకులో ఉన్న కొన్ని సమస్యల మీద, సంస్థాగతమైన ఇష్యూస్ మీద మేము మే 25, 26 2 రోజుల్లో స్ట్రైక్లో పోవాలని చెప్పి నిర్ణయించుకొని మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉన్న సమస్యలు మెసెంజర్ రిక్రూట్మెంటు, అవుట్సోర్సింగ్, ఆర్మ్డ్ గార్డ్ రిక్రూట్మెంటు, అలానే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఇష్యూస్, అలానే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్, వీటి మీద ఈ ఇష్యూస్ మీద గత 2 సంవత్సరాలుగా మేనేజ్మెంట్తో అంతకుముందు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డైరెక్షన్ కొన్నిట్లో డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, న్యూ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, వీటన్నిటి మీద మేనేజ్మెంట్ కూడా బ్యాంకుకి కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు డిఎఫ్ఎస్ గారి దగ్గర నుంచి 2 సార్లు లెటర్ కూడా రావడం జరిగింది రిప్రజెంట్ వీటిని ఇంప్లిమెంట్ చేయమని. ఈవెన్ దెన్ వాటి గురించి ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీని మీద చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ బాగా నష్టపోతున్నారు. ఈరోజు బ్యాంకులో 1,65,000 మంది ఆఫీసర్లు, అవార్డ్ స్టాఫ్ న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా బాగా నష్టపోతున్నారు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అలానే ఈరోజు అవుట్సోర్సింగ్ వ్యవస్థ, మెసెంజర్ని అవుట్సోర్స్ చేయడానికి లేదు, అగ్రిమెంట్ లేదు. అలానే ఆర్మ్డ్ గార్డ్ని అవుట్సోర్స్ చేయడానికి లేదు. కాకపోతే మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కాలయాపన చేస్తూ అలానే డాట్ చేసుకుంటూ వెళ్తుంది తప్ప రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు. మరి ఆ మెసెంజర్లు లేరు. మరి మెసెంజర్ డ్యూటీలు ఎవరు చేస్తున్నారంటే ఈరోజు అవుట్సోర్సింగ్, స్వీపింగ్, డస్టింగ్ చేయవలసిన వాళ్ళు మినిమం వేజెస్ ప్రకారం 12,000 శాలరీ తీసుకుని 6 గంటలు మాత్రమే రోజు బ్యాంకులో పనిచేసిన వాళ్ళు పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా పనిచేస్తూ, అదే 12,000కి రాత్రి 9 దాకా పనిచేస్తూ, ఆదివారాలు కూడా వచ్చి పనిచేస్తూ వాళ్ళే మెసెంజర్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఇది ఒక రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది దేశంలో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేనేజ్మెంట్ దీన్ని రెక్టిఫై చేస్తూ ఉంటున్నారు, కానీ ఇంతవరకు రెక్టిఫై చేయలేదు. వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా 60,000 మంది అటువంటి ఉద్యోగస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. సో వీళ్ళందరి తరఫున మేము వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పని, అలానే ఆర్మ్డ్ గార్డ్ రిక్రూట్మెంట్ జరగాలని చెప్పని, న్యూ పెన్షన్ స్కీమ్ కోసం కానివ్వండి, ఐసీటీ ట్రాన్స్ఫర్స్ కోసం, అవుట్సోర్సింగ్ ఆపాలని, వీటి మీద మేము స్ట్రైక్లో నోటీస్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్తో చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న 12వ తారీఖు చీఫ్ లేబర్ కమిషనర్, ఈ దేశంలో ఉన్న చీఫ్ లేబర్ కమిషనర్ గారు పిలిపించడం జరిగింది. కన్సిలియేషన్ చర్చలు కూడా జరిగాయి. ఆ రోజు చర్చల్లో ఏమాత్రం పురోగతి లేదు. అందువల్ల మేము స్ట్రైక్లో పోవాలని నిర్ణయించుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ 2 దఫాలుగా పిలిచి చర్చించడం జరిగింది. కానీ సంపూర్ణమైన ప్రగతి అయితే లేదు, దీంట్లో ప్రోగ్రెస్ లేదు. సో మేము స్ట్రైక్లో పోవడానికి నిర్ణయించుకున్నాం. మళ్ళీ రేపు మేనేజ్మెంట్ పిలిచింది, చూద్దాం రేపు ఏమవుతుందో. బట్ ఏమాత్రం వీటిని మనకు పరిష్కారం కాకపోతే మేము ఈరోజు స్ట్రైక్లో పోవడమే కాదు, రాబోయే రోజుల్లో ఇండెఫినిట్ స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.